Students and my dear parents, JEE 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్ 22తో కంప్లీట్ అయిపోయింది. ఎస్టర్డే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినవి చూసుకుంటే కనుక రియల్గా రికార్డ్ బ్రేకింగే. ప్రతి ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉండబోతున్నారు. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కోసం కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, వెరిఫై చేసుకోవచ్చు మీరు. సో మనకు ఓవరాల్గా 2024లో ఒక్కసారి చూస్తే జనవరి సెషన్కి సెషన్ 1 ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కౌంట్ చూసుకుంటే 12,21,624 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్ కనుక చూసుకుంటే 11,70,048 మెంబర్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్కి అపియర్ అవ్వలేదు. చాలామంది డిఫరెన్స్ అయితే వచ్చింది. ఓవరాల్గా 50,000 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఎగ్జామ్కి అపియర్ అవ్వలేదు. సో ఇక్కడ ఇంకా 2025 విషయానికి వస్తే రియల్గా ఇది షాకింగ్ న్యూస్ స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్కి కూడా. ఎస్టర్డే 9:50 PM వరకు రిజిస్ట్రేషన్ చేసిన కౌంట్ కనుక చూస్తుంటే 13,42,255 మెంబర్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. సో ఇందులో ఎగ్జాక్ట్గా 13,42,000 స్టూడెంట్స్ ఉంటారంటే కనుక కొన్ని డూప్లికేట్ ఉంటాయి అప్లికేషన్స్ అనేవి, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేయకుండా ఉంటారు. కొందరు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ లాస్ట్ డే కాబట్టి పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోవడం వల్ల వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అప్లై చేసినప్పటికీ రాంగ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇందులో నుంచి మనం 50,000-60,000 అప్లికేషన్స్ అయితే అప్రాక్స్గా కాంపిటీషన్లో లేని స్టూడెంట్స్ కానీ, అంటే అసలు అప్లై చేయని స్టూడెంట్స్ కానీ కౌంట్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అంటే జస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేశారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అవి కాకపోయి ఉండవచ్చు. ఓవరాల్గా 12,80,000 స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కంప్లీట్గా. ఇందులో 50,000-60,000 స్టూడెంట్స్ మళ్ళీ ఎగ్జామ్ టైం వరకు డ్రాప్ అయిపోతారు. ఓవరాల్గా చూసుకుంటే 12,20,000 వరకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనకు సెషన్ 1 ఎగ్జామినేషన్లో కాంపిటీషన్గా ఉండబోతున్నారు. 12 lakhs ప్లస్ స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు. ఇది కట్ ఆఫ్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ ఉండాలి. కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మీకు ఓన్లీ JEE మెయిన్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చా, లేదు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి, ఏది బెస్ట్ అనేది కూడా క్లియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.